విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మొన్న పెళ్లి చూపుల్లో నేను మీతో మాట్లాడలేకపోయాను. మా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పర్సనల్గా చెప్పుకోవాలి. మళ్ళీ నాకు టైం దొరకదు. నా మనసులో ఉన్నది మీకు చెప్పేస్తే అదో సంతృప్తి. అలాగని ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించను. ఇక్కడ మాట్లాడడం బాగుండదు కదా, అందుకని జస్ట్ అలా బయటికి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. నేను ఆటోలో వచ్చాను, మళ్ళీ మిమ్మల్ని ఇక్కడే డ్రాప్ చేస్తాను. వచ్చే పరిస్థితి అయితే లేదు, మీరు తప్పదంటే వస్తాను. ప్లీజ్, నా కోసం మీరు వస్తే బాగుంటుంది. సరే జ్యోతి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. సార్ అడిగితే చెప్పు. అలాగే చెప్తాను. పదండి. నా మాట మీద గౌరవం ఉంచి పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అండి. చెప్పండి, ఏం తీసుకుంటారు? కాఫీ. మనం మొదటి కలయికి గుర్తుగా స్వీట్ ఏమైనా తీసుకుందామండి. వద్దండి, కాఫీ చాలు. 2 కాఫీ. ఓకే సార్. భార్గవి గారు, మీరు నా జీవితంలోకి ప్రవేశిస్తున్నారు కాబట్టి నా కష్ట సుఖాల్ని మీతో చెప్పుకోవాలి. నా చిన్నప్పుడే మా నాన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయాక మానసికంగా మా అమ్మ కుంగిపోతే చెల్లెళ్ళిద్దరిని నేనే పెంచి పెద్ద చేశాను. లోకంలో వాళ్ళకన్నా నాకు కావాల్సింది ఇంకేం లేదు. అంత ప్రేమిస్తాను వాళ్ళని. ఇద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశాను. అయితే మా పెద్ద చెల్లి బిడ్డని కని 2వ కానుపులో చనిపోయింది. ఆ తర్వాత మా బావగారు ఇంకో పెళ్లి చేసుకున్నారు. ఆ 2 పిల్లలు ప్రస్తుతం నా దగ్గరే పెరుగుతున్నారు. ఆ పిల్లలిద్దరి ఆలనా పాలన ఇక నుంచి మీరే చూసుకోవాలి. నా చెల్లెళ్ళు పుట్టింటికి వచ్చినప్పుడు వదినలా కాక తల్లిలా ఆదరించాలి. నా వాళ్ళని ప్రేమాభిమానాలతో చూస్తే చాలు. నాకంతకన్నా కావాల్సిందేమీ లేదు. పుణ్యమూర్తి గారు, మీరెంతో మంచి మనసుతో నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఆ విషయం నేను ఎప్పటికీ మర్చిపోను. మీ వాళ్ళని నా వాళ్ళుగా ఆప్యాయంగా చూసే బాధ్యత నాది. ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఆ మాట అన్నారు చాలు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం చెప్పడానికే మిమ్మల్ని పిలిచాను. బయలుదేరదామండి. పదండి. వచ్చే ముందు తలుపు కొట్టి రావాలని ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? నువ్వు నా జీవితం మీదే కొట్టాలని చూస్తున్నావు.
దానికన్నా ఇది నీచమైంది కాదే. హ్మ్. నీదొక జీవితం, దాన్ని నేను కొట్టడం, అంతకంటే నాకు వేరే పనేం లేదనుకున్నావా? అనవసరంగా నిన్ను నువ్వు ఎక్కువగా ఊహించుకోవద్దు. ఏదేదో ఊహించుకోవడం, ఎదుటి వాళ్ళని హింసించడం నీ కలవాటేగా. నువ్వు సుఖపడవు, ఎదుటి వాళ్ళని సుఖపడలేవు. అదేగా నీ బతుకు. నా బతుకు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఎందుకొచ్చావు? ఏ రైడింగ్కి వచ్చాననుకున్నావా? ఆ చేదనుభవం ఇంకా మర్చిపోలేదన్నమాట. ఇంతకీ ఇన్కమ్ ట్యాక్స్ డ్రామా ఎలా ఉంది? పేపర్లో ఫోటో చూసుకుని మురిసిపోయావా? పరువు పోయి 10 మందిలో తలెత్తుకుని ఎలా తిరుగుతున్నావు? నన్ను కాదని అవార్డు అందుకున్నందుకు, అందరిలో నా పరువు తీసినందుకు ప్రతీకారం తీర్చుకున్నాను. ఇలాంటి విషయాల్లో అస్సలు బ్యాలెన్స్ ఉంచను. హ్మ్. నిన్ను చూస్తే జాలేస్తుంది రోజీ. అవార్డు తీసుకోలేకపోయినందుకు ప్రతీకారం తీర్చుకోవడం కాదు, ఇలా ఎందుకు జరిగిందని ఆత్మవిమర్శ చేసుకో. నన్ను ప్రత్యక్షంగా ఎదుర్కొనే ధైర్యం నీకెలాగూ లేదు, అందుకని ఇలా అడ్డదారులు తొక్కుతున్నావు. ఆ విషయం చెప్పడానికే వచ్చావా? లేదు, ఈ రైడింగ్ వల్ల నాకొచ్చిన నష్టం పెద్దగా ఏమీ లేదు. ఉన్నా అది తాత్కాలికం. కానీ నన్ను దెబ్బతీయడానికి ఓ అమాయకుని పాములా వాడుకున్నావు. అందుకు నాకు బాధగా ఉంది. నువ్వేదో నా పరువు తీశానని మురిసిపోతున్నావు, కానీ నీ పరువేమైంది? కొంతకాలం చలసాని గారితో కాపురం చేసి కూడా ఆ అవార్డు తీసుకోవడానికి అనర్హురాలివయ్యావు. దానితోనే పోయింది నీకున్న పరువు. ఆ అవార్డు తీసుకోవడానికి నీకున్న అర్హత ఏమిటి? నీ మాజీ భర్తకి ప్రియురాల్ని. ఈ అర్హత చాలదా? బెంగళూరులో మా అనుబంధాన్ని కళ్ళారా చూసి కూడా ఇంకా మమ్మల్ని విడదీయాలనుకోవడం నీ మూర్ఖత్వం. అని నువ్వనుకుంటున్నావు. కానీ ప్రతి క్షణం ఏవో అవాంతరాలు సృష్టించి చివరి వరకు మీ ఇద్దరిని కలవకుండా చేస్తాను. పిచ్చి రోజీ, నువ్వు చేసే ప్రయత్నాలన్నీ స్పీడ్ బ్రేకర్లే తప్ప మమ్మల్ని గమ్యాన్ని చేరకుండా ఆపలేవు. రోజీ, నా ఆస్తుల మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయించావు, కానీ మా మనసులో అపురూపంగా దాచుకున్న మా ప్రేమను రైడ్ చేయించలేవు. మా పెళ్లి జరగకుండా ఆపను లేవు. పెళ్లికి రావడానికి నీ డైరీలో డేటు ఖాళీగా ఉంచుకో. ఏయ్, నేను నీ మొగుణ్ణి చెబుతున్నాను. మర్యాదగా నేను చెప్పిన పనికి ఒప్పుకో. ఎందుకురా 1కి 10 సార్లు మొగుడిని అంటావు? సిగ్గులేదు ఆ మాట అనడానికి? ఏంటే చెప్పిన కొద్ది బెట్టి చేస్తున్నావు? నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు? నీ పెళ్లికి ఖర్చు పెట్టిన దాంట్లో ఇంతవరకు ఒక పైసా కూడా తిరిగి రాలేదు. ఈసారి వాళ్ళు వీళ్ళు కాదు, నేనే నిన్ను కట్టిపడేసి తీసుకెళ్లి ఎవరికో అప్పచెప్తాను. ఎలా కాదంటావో చూస్తాను. అదే మొగుడివిరా. థు. పుణ్యమూర్తి, నువ్వు మరీ అలా రెచ్చిపోకురా. అది చచ్చిందనుకో మనకు బోలెడంత లాసు. కొంతమంది చెప్పగానే వింటారు, కొందరు చెప్పే కొద్దీ బిగుసుకుపోతారు, మొండికేస్తారు. మనం కొంచెం ఓపిక పట్టాలి. కడుపు మాడితే అదే కాళ్ళబేరానికి వస్తుంది. పోయిన సంవత్సరం నువ్వు పెళ్లి చేసుకున్న జానక్ కూడా మొదట్లో దీనికన్నా ఎక్కువ గొడవ వచ్చేసింది. ఇప్పుడు అదే నెంబర్ 1 అయింది. రేపు ఇది అలాగే తయారవుతుంది. కొత్త పిల్ల కదా, కొంచెం టైం పడుతుంది. బాస్, ఆ షేక్ మస్తాన్ గడు వచ్చాడు. అర్జెంట్గా ఏదో మాట్లాడాలట. ఎక్కడున్నారు? పైకి తీసుకొచ్చాను. చా, పైకి తీసుకొచ్చావా? బుద్ధి లేదరా నీకు? ఎక్కడ పడితే అక్కడ తీసుకొస్తావా? సర్లే, వస్తున్నాను చెప్పు. ఏయ్, ఈ సంగతి తర్వాత చూస్తాను. शादी होना ठीक है साहब ठीक है ఏంటి మళ్ళీ వచ్చారు? అదే గురు అవసరమైతే ఇస్తానన్న 3 లక్షల రూపాయలు మొత్తం ఇప్పుడే ఇచ్చేస్తానంటున్నాడు. పెళ్లి మాత్రం ఈ వారంలో జరిగిపోవాలట. వద్దులే, ఆ 3 లక్షలు వాడినే ఉంచుకోమను. ఆ రేటుకి మాకు గిట్టుబాటు కాదు. భార్గవిని ఆ రేటుకి ఇవ్వలేం. అదేమిటి గురు, 3 లక్షలకే మనం ఒప్పుకున్నావుగా, ఇప్పుడు కాదంటావేంటి? వ్యాపారం అన్నాక బేరాలు అటు ఇటు మారుతూ ఉంటాయి. అయినా గాడిదని గుర్రాన్ని ఒకే ఘాటికి కట్టేస్తానంటావేంటి? భార్గవి ముఖంలో ఆ అందం చందం చూసావుగా? ఆ ఒడ్డు పొడుగు గజ్జెల గుర్రంలా ఉంటుంది. అందుకే మీరిచ్చే ముష్టి 3 లక్షలకి భార్గవినివ్వటం కుదరదు. భార్గవికి అందం ఒక్కటే కాదు, చదువు ఉంది, మంచి కుటుంబం నుండి వచ్చింది. ఆ అమ్మాయిని మావాడితో పెళ్లి కొప్పించేసరికే తల ప్రాణం తోక్కొచ్చింది. ఇప్పుడు ఆ పెళ్లి ఖర్చే 1 లక్ష అవుతుంది. ఇంకా మాకేం మిగులుతుంది? వద్దులే, మీ వాడికి కావాలంటే వేరే అమ్మాయిని చూస్తాను గానీ భార్గవిని పంపించడం మాత్రం కుదరదు. ముందో రేటు కొప్పుకొని ఇప్పుడు ఇలా మాట మార్చేయడం ఏం బాలేదు. మార్చేస్తాం. అయితే ఇప్పుడు ఏమంటావు? భార్గవికి 25 లక్షల దాకా ఇవ్వడానికి పాత్రలు రెడీగా ఉన్నాయి. ఏ విషయం తొందరగా తేల్చుకొని చెప్పడం మంచిది. మీరు ఎప్పుడు ఇంతే, లాస్ట్ మూమెంట్ లో ఏదో కిరికిరి పెడుతుంటారు. సరే 10 లక్షలు అదే ఫైనల్, అంతకంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వనంటున్నాడు.
అమ్మా నువ్వేమంటావు? భార్గవిని చూస్తే 10 కాదు 25 లక్షలన్నా ఇచ్చి ఎగరేసుకుపోతారు. కానీ మనం ఈ మస్తాన్ గడికి మాట ఇచ్చాం కదా, అందుకే ఈసారికి ఇలా కాని. మస్తాన్, నీ మాట పోతుందని 10 లక్షలకు ఒప్పుకుంటున్నాం. అవతల పెళ్లి ఖర్చులు ఉన్నాయి. అంచేత రేపటికల్లా 2 లక్షలు అడ్వాన్స్ కావాలి. లేదంటే భార్గవిని మరో పార్టీకి ఇచ్చేస్తాం. నువ్వు నీ షేకు వెళ్ళి బాగా ఆలోచించుకొని రేపు డబ్బుతో రండి. డబ్బుదేముంది కానీ పెళ్లి మాత్రం త్వరగా అయిపోవాలి. దాని గురించే గొడవ చేసేస్తున్నాడు. పెళ్లిదే ఉంది, మీరు అడ్వాన్స్ ఇవ్వగానే నేను చేసేసుకుంటాను. ఆ తర్వాత మీ వాడి పెళ్ళేగా. అలా అయితే ఓకే, వస్తాం గురు. అక్క వస్తానక్క. చలో చలో. ठीक है चलिए. ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ కాదు గాని అమ్మమ్మ బాగా అప్సెట్ అయ్యింది. అవును, జరిగిన దాంట్లో నానం తప్పేం లేకపోయినా అనవసరంగా పేపర్లోకి ఎక్కించింది గ్రాని. ఇన్నాళ్ళుగా కాపాడుకొస్తున్న పరువు ఒక్కసారిగా పోయేసరికి తట్టుకోలేకపోయింది. పేపర్లో పడ్డా అమ్మమ్మ సంగతి తెలిసిన వాళ్ళెవరూ అంత తేలిగ్గా నమ్మరనుకో. కాకపోతే అమ్మమ్మ నాలా మొండిఘటం కాదు, బాగా సెన్సిటివ్. అందుకని అంత బాధపడుతోంది. ఇవాళ కాకపోయినా రేపైనా జనానికి నిజం తెలుస్తుంది. హలో, ఏంటి ఇద్దరు కాలేజీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి ప్రేమ ముచ్చట్లు చెప్పుకుంటున్నారా? భార్యాభర్తలు అన్నాక 1.25 లక్ష ఉంటాయి మాస్టారు. మీకు అవసరమో చెప్పండి. ఓహో, పర్సనల్ అఫైర్సా? సారీ. హలో, రాంగ్ ఎంట్రీ ఇచ్చి డిస్టర్బ్ చేశారు కదా, ఇంకెందుకు సారీ. రండి, వచ్చి సెటిల్ అవ్వండి. నిజంగానే పర్సనల్ మ్యాటర్ అయితే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. అదేం లేదు మావయ్య, నీకు తెలియని పర్సనల్ మ్యాటర్స్ ఏముంటాయి? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో రైట్ చేయించి అమ్మమ్మని అంతలా బాధ పెట్టిన రోజుకి ఓ జలకిచ్చి షేక్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాం. అంటే అత్యవసర సమావేశం అనమాట. ఇంకే కరెక్ట్ టైంకే వచ్చాను. ఏదైనా డెసిషన్కి వచ్చారా? అయినా రోజు చేసినట్టు మనము నీచమైన పనులు చేస్తే చీప్ అయిపోతాం తెలుసా? కాబట్టి పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఆ విషయం మాకు తెలుసు మాస్టారు, అందుకే మేము ఒక చట్టబద్ధమైన నిర్ణయానికి వచ్చాం. అది విని ఎలా ఉందో చెప్పండి చాలు. వెరీ గుడ్. ఏంటది? ఏం లేదు మావయ్య, రోజీ వేలుతోనే రోజీ కన్ను పొడవాలి అని అనుకున్నాం. అది అయ్యే పని కాదమ్మా. రోజీ వేలు కాదు కదా, గోరు కూడా దొరకనివ్వదు. ఎందుకు మావయ్య, మన ఇంట్లోనే రోజీ వేలుందిగా. ఏది? ఇదిగో ఆ వేలు వినోదే. ఐ సీ, అర్థమైంది. అయితే ఇట్నుంచి నరుకొద్దామనా? అవును మావయ్య, విలియమ్స్ గారి ఆస్తిలో నాకు కూడా వాటా ఉందనేసరికి గిలగిల్లాడిపోయింది కదా. కానీ ఏం లాభం, భారీ ఎత్తు నటించి మొత్తం ఎత్తుకుపోయిందిగా. అందుకే ఇప్పుడు మనం రివర్స్ లో వస్తాం. వినోద్ రోజీకి ఏకైక వారసుడు కనుక ఆస్తి కావాలని కోర్టులో కేసు వేయిద్దాం. మళ్ళీ ఆ గొడవలన్నీ ఎందుకు సంధ్య? అయినా ఆ పాపిష్టి సొమ్ము మనకెందుకు? మీరు మరీ అర్జెంటుగా అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేయకండి మాస్టారు. మనం కేసు వేస్తుంది ఆవిడ ఆస్తి కక్కుర్తిపడి కాదు, ఆస్తిలో వాటా కావాలంటూ మనం వచ్చి నగ్గుపల్లి గీసి పడేసామనుకో, అది అలా గ్రానీ గుండెల్లో మండుతూ ఉంటుంది. అప్పుడు ఆస్తి నాకు ఇవ్వకుండా ఎలా కాపాడుకోవాలన్న ఆలోచనలో పడి ఆ ప్రయత్నాల్లో ఉంటూ కొన్నాళ్ళ పాటు మన జోలికి రాదు. ఈలోగా నానం పెళ్ళి అయిపోతే రోజు బ్రెయిన్ బ్లాంక్ అయిపోయినట్టే. కరెక్ట్. ఆ దెబ్బకి మతిపోయి బయటి ప్రపంచంతో ఏ సంబంధమూ లేకుండా శూన్యంలోకి చూస్తూ కూర్చుంటుంది. అదే రోజీ లైఫ్ కి క్లైమాక్స్. ప్లాన్ అయితే చాలా బాగుంది. కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే మనం అనుకున్న రిజల్ట్ వస్తుంది. దాని గురించి నువ్వేం వర్రీ అవ్వకు నాన్న. ఎలా ప్రొసీడ్ అవ్వాలో మాకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. అందుకు రేపే ముహూర్తం పెట్టాం. ఇంకే, పనిలేని వాడి బుర్ర దెయ్యాల కార్ఖానా అని రోజీ బ్రెయిన్ ఖాళీగా ఉంచకూడదు. ఇలాంటిదేదో తగిలిస్తే ఆ గొడవలో పడి గిలగిల్లాడుతూ ఉంటుంది. వెరీ గుడ్, ప్రొసీడ్. ఆల్ ద బెస్ట్. హాలు 20/30. అంటే ఈ కొలతలతో 5 రూమ్లు ఉన్నాయన్నమాట, అంతేనా? అవును, మొత్తం అన్ని నోట్ చేసావు కదా. కిచెన్ బాత్రూమ్ తో సహా అన్ని నోట్ చేశాను.
ఓకే. ఆ బెడ్రూమ్ కొలవడం మర్చిపోయాం, పద కొలుద్దాం. నీకసలు బుద్ధి లేదు వినోద్. ఇల్లు మొత్తం నీదే కదా, ఇంకా ఈ లెక్కలు కొలతలు ఎందుకు? ఈ విషయం మనం కొలవక ముందు చెప్పాలా? సంజ, ఇంతకీ మనం కింద ఉందామా పైన ఉందామా? పైన మన మాస్టర్ బెడ్రూమ్. ఓకే, కార్నర్ లో ఉన్న 2 రూముల్లో ఒక దాంట్లో మావయ్య, ఒక దాంట్లో అమ్మమ్మ ఉంటారు. అగ్రీడ్. కింద 2 గదులు గెస్ట్ రూమ్ల కింద మార్చేద్దాం. షూర్. కిచెన్ బాలేదు, మొత్తం ఆల్టర్ చేయించాలి. నీకు ఎలా కావాలంటే అలా చేయించుకో తల్లి. ఆ, ఈ హాల్ కూడా మొత్తం మార్చేయాలి. ఇంటీరియర్ డెకరేటర్స్ ని పిలిపించి అవసరమైన మార్పులు చేయిద్దాం. ఓకే, డన్. అంతా బాగానే ఉంది కానీ ఈ ఇల్లు కట్టించిన ఆవిడ పరిస్థితి ఏంటి? ఆవిడ ఎక్కడుంటుంది? ఆ కార్నర్ రూమ్ ఇచ్చేద్దామా? నీకు బుద్ధుందా లేదా? ఆవిడ్ని మనతో పాటు ఎందుకు ఉంచుకుంటాం? వెనకాల ఉన్న అవుట్ హౌస్ లోనో సర్వెంట్ క్వార్టర్స్ లోనో ఉంటుంది. అది కాదు సంజ, పాపం బాధపడుతుందేమో. పోనీ ఏ ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే జాయిన్ చేద్దాం. ఎందుకు? అక్కడి వాతావరణాన్ని కూడా పొల్యూట్ చేయడానికా? ఈవిడక్కడ చేరితే ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు. మనకి ఈవిడ సంగతి తెలుసు కాబట్టి ఎలాగోలా మేనేజ్ చేసి కంట్రోల్లో ఉంచొచ్చు. అంచేత అవుట్ హౌసే బెటర్ అనుకుంటాను. ఓకే, అయితే మనం ఇక్కడికి ఎప్పుడు షిఫ్ట్ అవుదాం? ఈ నెలలోనే మంచి రోజు చూసి వచ్చేద్దాం. నోరు ముయ్యండి. ఇంతక్కడి నుంచి చూస్తున్నాను, ఇదేదో మీ సొంత ఇల్లు అయినట్టు లెక్కలు కొలతలు వేస్తున్నారంటే. మా ఇల్లే కదా, ఉండడానికి ఒకసారి చెక్ చేసుకుంటున్నాం. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇది నా ఇల్లు. అవుననుకో, కానీ నీకు వయసు అయిపోయింది, ఎన్నాళ్ళుంటావో చెప్పలేం. తర్వాత ఇది మా ఇల్లే కదా, ఈ ఇంటికి ఏకైక వారసుడు వినోదేగా. నాకెవరు వారసులు లేరు. ఆ మాట నువ్వంటే సరిపోదు, అవునో కాదో తేల్చాల్సింది కోర్టు. మర్యాదగా ఆస్తి నా పేరుని రాస్తే ఓకే, లేదంటే నా ఆస్తి నాకు దక్కాలంటూ కోర్టులో కేసు వేస్తాను. నీ కబుర్లకు బెదిరిపోతాననుకుంటున్నావా? నువ్వెన్ని కోట్లు తిరిగినా నా ఆస్తిలో ఒక్క పైసా కూడా నీకు దక్కనివ్వను. పైసా నాకెందుకు కానీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాస్తూ వీలునామా రెడీ చేయి, లేకపోతే లాస్ట్ మినిట్ లో ప్రాబ్లం అయిపోతుంది. ఇదంతా నీ బాబు సంపాదించిన ఆస్తి అనుకుంటున్నావా? అప్పనంగా నీకు రాసివ్వడానికి నేను కష్టపడి సంపాదించుకున్నాను. ఇందులో ఎవరికి వాటా ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నువ్వీ మాటంటావని తెలిసే ఆస్తిలో వాటా కావాలని కోర్టులో ఆల్రెడీ కేసు పడేశాం. మర్యాదగా మా వాటా మాకు రాసిస్తే మంచిది, లేదంటే ఈ వయసులో కోర్టుల చుట్టూ తిరగాలి. నేను తిరగడం కాదు, మిమ్మల్ని తిప్పిస్తాను. మీరెంత అరిచి గీ పెట్టినా నా ఆస్తిలో వాటా మాత్రం మీకు దక్కనివ్వరు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే పోలీసుల్ని పిలిచి న్యూసెన్స్ కేసు బుక్ చేస్తాను. మరోసారి గడప తొక్కితే మర్యాదగా ఉండదు. ఏంటి ఊరుకుంటున్నావని తెగరెచ్చిపోతున్నావు? మా వాటా ఎలా రాబట్టుకోవాలో మాకు బాగా తెలుసు, అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. నెక్స్ట్ టైం వచ్చేసరికి వీల్నామా రెడీ చేసి పెట్టు, లేదంటే అనవసరంగా రోడ్డున పడతావు. ఆవిడతో మనకు మాట్లాడండి సంజ, మన పని అయిపోయింది కదా. కాగితాలేవో కోర్టు ద్వారా మన ఇంటికి వస్తాయి, పోదాం పద.